నియోజకవర్గంలో ఈ రోజు దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని పూలే జాషువా విగ్రహాల వద్ద పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్మిక నాయకుడు పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి 68వ జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ ముస్తఫా మౌలానా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం 40 సంవత్సరాలు జంగా కృష్ణమూర్తి పనిచేశారని, రాష్ట్ర వ్యాప్తంగా బీసీల అభ్యున్నతి కొరకు పర్యటించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, పల్నాడు ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన కులాల నుండి భవిష్యత్తులో ఇటువంటి నాయకుడిగా ఎవరు ఎదిగే అవకాశం లేదని, రాజకీయాల్లో మార్పులు కూడా ఆ విధంగానే ఉన్నాయని ఆయన తెలియజేశారు. ఈరోజు కార్మిక నాయకులు 2 సార్లు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేసి, అదేవిధంగా శాసనమండలి సభ్యులుగా పనిచేసి, తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా 3 సార్లు చేస్తున్నటువంటి జంగా కృష్ణమూర్తి గారి 67వ జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనందరి తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరొకసారి కనుక అతి సామాన్య కుటుంబంలో గావలపాడులో జన్మించి ఆయన మరి దుర్గా సిమెంట్ ఫ్యాక్టరీ యూనియన్లో ఒక టైపిస్ట్ గా పనిచేస్తూ మరి కార్మిక ఉద్యమాలు ఆ రోజున్న యాజమాన్యం కార్మికులు చనిపోయినా గానీ, మరి అదేవిధంగా వాళ్ళకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినా, యాక్సిడెంట్లు అయినా గానీ వాళ్ళ జీతభత్యాలు ఇవ్వడంలో, వాళ్ళ ఆరోగ్య భద్రత కల్పించిన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే, ఆ రోజు ఆ ఫ్యాక్టరీలో ఉన్న యూనియన్ సభ్యులందరూ కలిసి మరి సభ్యులందరూ కూడా ఈ యూనియన్ నాయకుడిగా జంగా కృష్ణమూర్తి గారిని ఎన్నుకోవడం ద్వారా మరి ఆయన అనేక ఉద్యమాలు చేపట్టి, మీ అందరికి మాకన్నా కానీ మీ అందరికీ చాలా మంది పెద్దలు వాళ్ళందరూ కూడా తెలుసు. ఎందుకంటే నాగులేరు బ్రిడ్జి మీద 2 రోజుల పాటు ట్రాఫిక్ స్తంభింపజేసి మరి ఆయన ధర్నా కార్యక్రమం కూడా చేశారు. అదే దుర్గా సిమెంట్ ఫ్యాక్టరీలో అనేక మంది చనిపోతే వారిని గేట్ ముందు పెట్టి ధర్నా చేసి వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేపించడంలో ఆయన ముందంజారు. ఈ పల్నాడు ప్రాంతంలో ఏ ఫ్యాక్టరీ దగ్గరైనా కానీ కార్మిక యూనియన్లు పనిచేస్తున్నాయంటే అది ఆయన వాస్తవంగా పోరాటం చేపట్టే ఆ ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని అనేక చోట్ల పల్నాడు ప్రాంతంలో యూనియన్లు స్థాపించి కార్మికుల కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేసి మనందరి మరి సహకారం వల్ల ఆయన 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేశారు. అదేవిధంగా ఆయన చేతనైన రీతిలో ఆ రోజు ఆయన అప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి అక్రమైనింగ్ లేకుండా, ఎటువంటి గొడవలు ప్రోత్సహించకుండా మరి ఆయన ఈ చిన్న కులాల కోసం, అదేవిధంగా గుర్రాల నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన చేతనైన పనిచేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత శాసనమండలి సభ్యులుగా ఆయన పనిచేసినప్పుడు కూడా ఆ విధంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు 3 సార్లు టీటీడీ పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ అనేక వేల మందికి ఈ పల్నాడు ప్రాంతం నుంచి మరి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పించడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ఆయనకి మరి మనందరి తరఫున మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మరి ఒకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం.